ఒక సహోదరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. మరి నా వీడియోస్లో ఇద్దరి హృదయాలను తాకినా చాలు. నేను దేని నిమిత్తం చేస్తున్నానో నన్ను గమనించే నా ప్రభువుకు తెలిస్తే చాలు. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజుల్లో ఒక ప్రశ్న నా మనసులో పదే పదే మోగుతుంది. ఏంటంటే, బైబిల్ చేతితో పట్టుకుంటే సరిపోతుందా? మెడలో సిలువ వేసుకుంటే సరిపోతుందా? ప్రతి ఆదివారం చర్చికి వెళ్తే సరిపోతుందా? కాదు కదా. క్రైస్తవుడు అనే పేరు పెట్టుకోవడం కంటే క్రీస్తు స్వభావాన్ని ధరించడం చాలా గొప్పది. ఈరోజు లోకం బైబిల్ని చదవటం లేదు, క్రైస్తవులను చదువుతుంది. వారు మన మాటలను కాదు, మన జీవితాలను చూస్తున్నారని ప్రతి క్రైస్తవుడు గమనించుకోవాలి. మన నోట యేసుక్రీస్తు పేరు ఉండి మన హృదయంలో ప్రేమ లేకపోతే, మన చేతిలో బైబిల్ ఉండి మన జీవితంలో విధేయత లేకపోతే, మన పెదవులపై హల్లెలూయా ఉండి మన ప్రవర్తనలో పరిశుద్ధత లేకపోతే, మనమే సువార్తకు అడ్డుగోడలుగా మారుతున్నాం అని ఎంతమంది క్రైస్తవులు ఈరోజు గమనిస్తున్నారు అని నేను ప్రశ్నిస్తున్నాను. చాలామంది యేసుక్రీస్తును తిరస్కరించడం లేదు. గుర్తుంచుకోండి, యేసుక్రీస్తు పేరుతో జీవిస్తున్న కొందరి ద్వంద్వ జీవితాలను చూసి వెనక్కి వెళ్తున్నారు. అందుకే క్రైస్తవులారా, మీ పిల్లలు మీలో క్రీస్తును చూడాలి, మీ పొరుగువారు మీలో క్రీస్తును చూడాలి, మీ సహోద్యోగులు మీలో క్రీస్తును చూడాలి, మీ శత్రువులు కూడా మీలో క్రీస్తు ప్రేమను చూడాలి. ఎందుకంటే మరి లోకానికి బైబిల్ కనబడుతున్నా చదవకపోవచ్చు, కానీ ఒక నిజమైన క్రైస్తవుని జీవితాన్ని లోకం తప్పకుండా ప్రతిరోజు చూస్తుందని గుర్తుంచుకోవాలి. మనం క్రీస్తు గురించి మాట్లాడే వారిగా మాత్రమే కాకుండా క్రీస్తును ప్రతిబింబించే వారిగా మారాలి. బైబిల్ చేతిలో ఉండటం గొప్ప కాదు, బైబిల్ మన హృదయంలో ఉండటమే గొప్ప. క్రైస్తవ్యం ఒక మతం కాదు, అది ప్రతిరోజు కనిపించాల్సిన జీవితం. ఈ లోకం క్రీస్తును చూడాలంటే ముందుగా క్రీస్తు మనలో కనిపించాలి. చివరిగా ఒక మాట, కొన్ని జలాశయాలని కానీ కుండలాలని కానీ మనం ఎక్కడైనా గమనించినట్లయితే ఆ నీరు ఎక్కడి నుంచి ప్రవాహమై ఆ బండ సందుల్లో నుంచి వస్తుందో మనకి తెలియదు. ఎప్పుడు నిత్యము ఆగిపోకుండా అలా ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగే జ్ఞానం కూడా మనిషి సొత్తు కాదు, అది అపారమైన దేవుని సొత్తు. దేవుని నుంచి ఆ జ్ఞానము మనిషికి ఆపాదించబడింది. అప్పుడు మాత్రమే మనిషి పరిపూర్ణుడు, జ్ఞానవంతుడు. లేదంటే మనిషి మెదడు ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది.